అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం వెదురు బొంగులో ఎగ్ బుర్జీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. పొలం పనులకు వెళ్ళినప్పుడు కానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అప్పటికప్పుడు వంట సామాన్ లేకపోయినా ఇట్లా వెదురు బొంగులో వండుకొని తింటే ఆ మజానే వేరుంటుంది. మొదటగా ఒక పచ్చని వెదురు బొంగును తీసుకొని దానిపైన ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దాని నిప్పుల మీద కొంచెం వేడి చేయండి. ఇప్పుడు కొన్ని కోడిగుడ్లను తీసుకొని మెల్లగా పగలగొట్టి ఆ బొంగు లోపల వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఇంకా కొంచెం కొత్తిమీరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బొంగులో ఉన్న గుడ్ల మీద కొంచెం ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక చిన్న కర్రతో కానీ చాకుతో కానీ అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెదురు బొంగును నిప్పుల మీద పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. గుడ్ల మిశ్రమం అంతా దగ్గర పడి మంచి వాసన వచ్చేదాకా ఉంచండి. చూసారు కదా, వెదురు బొంగులో ఎగ్ బుర్జీ మంచిగా ఉడికిపోయింది. స్పూన్తో ఇలా తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని పల్లెటూరి వంటల కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.